గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత నారా లోకేష్దే అని చెప్పారు. మెగా డిఎస్సి నిర్వహించి పలువురికి ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు మా యువ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతో మంది యువతకి స్ఫూర్తి. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన మనం చూడటం జరిగింది. ఆ అరాచక పాలనకి వ్యతిరేకంగా యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3600 కిలోమీటర్ల పైబడి పాదయాత్ర ఆయన చేయడం జరిగింది. ఆ పాదయాత్ర తెలుగు జాతికి ఒక స్ఫూర్తినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొత్త ఆశల్ని చిగురించడం జరిగింది. పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు కల్పించినా కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి పోలీసులను పెట్టి అడుగడుగున నియంత్రించినా కూడా మనోధైర్యంతో ఆయన అడుగులు ముందుకు వేయటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక యువ మంత్రిగా విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకురావటం, విద్యారంగంలో మొన్నే మనం చూసాం 16,000 మంది ఉపాధ్యాయులను ఒక మెగా డిఎస్సిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరాకంఠంగా జరిపించటం, దానిలో 45 మంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన యువత ఉద్యోగాలు పొందటం మాకు చాలా ఆనందం, స్ఫూర్తిదాయకం. అదేవిధంగా విద్యా వ్యవస్థని సంస్కరణల ద్వారా రాజకీయాలకు దూరంగా విద్యా నైపుణ్యాన్ని పెంచే విధంగా పలు కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు. అదేవిధంగా గతంలో ఏ పథకమైనా సరే మరి ఆ రోజున్న ముఖ్యమంత్రి పేరేయటమో ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొనో పంపిణీ చేసిన సందర్భాలు మనం చూడటం జరిగింది. స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి కోడిగుడ్ల దగ్గర నుంచి అన్నిటి మీద ఇవాళ వాటన్నిటినీ కూడా ముగింపు పలికి ఆంధ్రప్రదేశ్ రాజ్ చిహ్నాన్ని మాత్రమే, ఆంధ్రప్రదేశ్కి మన ఒక రాజ్ చిహ్నం అనేది ఉంటుంది, దాన్ని గుర్తింపుగా పెట్టి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, ఆయన ఐటీ మంత్రిగా పలు కంపెనీలు ఈ రాష్ట్రానికి ఆకర్షితులు చేయటం, పెద్ద పెద్ద కంపెనీలు గతంలో 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నో కంపెనీలు గత పాలకుల వల్ల వేధింపులకు గురైతే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలని రాష్ట్రానికి ఆహ్వానించి మరి ఏదైతే ఎన్నికల్లో చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాటిని అధిగమించే విధంగా లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఆహ్వానించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా వారు చర్యలు చేపట్టడం జరిగింది. నారా లోకేష్ గారి యొక్క రాజకీయ ప్రయాణం ఒక స్ఫూర్తి, యువతకు ఆదర్శం. వారిని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం.